అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఆర్ న్యాచురల్ లైఫ్. అరుణాచలం వీడియో తర్వాత కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరలేదు, కొంచెం గ్యాప్ వచ్చింది. కోల్డ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇంకా కొంచెం బిజీ ఉండడం వల్ల వీడియోస్ అయితే కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంకా మా తర్వాతి ట్రిప్లో కంచి టెంపుల్స్ గురించి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. టెంపుల్స్ అయితే చాలా బాగుంటాయండి. నేను ఇది ఫస్ట్ టైం వెళ్ళాము. ఆ రోజు తొలి ఏకాదశి రోజు మేము కంచి టెంపుల్కి వెళ్ళాము. ఆ రోజు కంచి కామాక్షి అమ్మవారి దగ్గర దర్శనం చాలా బాగా అయిపోయింది. తర్వాత శివ కంచి దగ్గర కూడా దర్శనం చాలా బాగా అయ్యింది. కానీ విష్ణు కంచి దగ్గర మాత్రం చాలా టైం తీసుకుంది, చాలా ఎక్కువ మంది వచ్చారండి. ఇంకా నేనైతే మొదటిసారి ఇది కంచి రావడం. ఇక్కడ వెండి బల్లి బంగారు బల్లి ఉంటుందని విన్నాను, కానీ ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ టైం రావడం. ఆ రోజు మేము 5 కల్లా టెంపుల్లో ఉన్నాము. దర్శనం చాలా బాగా అయ్యిందండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వలన మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఎక్కువ టైం వరకు అమ్మవారిని చూడడం జరిగింది, చాలా బాగా జరిగిందండి. ఇంకా కాకపోతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వలన నేను ఇక్కడ పట్టు చీరలు కొనాలి అనుకున్నాను, షాపింగ్ చేయాలనుకున్నాను. కానీ మార్నింగే వెళ్ళడం వల్ల కుదరలేదు. ఈ మొత్తం కంచి టెంపుల్స్ అన్నీ చూసుకునేసరికి మాకు 9 అయిపోయింది. ఇంక మళ్ళీ అక్కడ నుండి మేము తిరుత్తని టెంపుల్కి వెళ్ళాలి అని త్వరగా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా షాపింగ్ అయితే కుదరలేదు. కానీ నేను ముందైతే తీసుకోవాలి అని అనుకున్నాను, కానీ టైం అయితే సరిపోలేదు. ఇంకా ఫస్ట్ కంచి కామాక్షి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మేము శివ కంచి కూడా వెళ్ళామండి. తర్వాత విష్ణు కంచి కూడా వెళ్ళాము. శివ కంచిలో అయితే దర్శనం ఫాస్ట్గానే అయిపోయింది, కానీ విష్ణు కంచులో అయితే టైం చాలా ఎక్కువ తీసుకుంది. అదే రోజు తొలి ఏకాదశి అవడంతో చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇదే విష్ణు కంచి అండి. ఫస్ట్ శివ కంచిలో అయితే దర్శనం చాలా బాగా జరిగిపోయింది. ఈ కంచి దర్శనం అంతా అయిన తర్వాత ఈ టెంపుల్స్ అన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ తిరుత్తని టెంపుల్కి వెళ్ళాము. అంటే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి. అది కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు, కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ కంచి చెన్నైకి 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇంకా ఈ కంచికి తిరుత్తని టెంపుల్ 42 డిస్టెన్స్ ఎంతో ఉంటుందండి. ఒక 1 అవర్ జర్నీ పడుతుంది. ఇంకా 2 టెంపుల్స్ని చూసుకున్న తర్వాత మళ్ళీ మేము తిరుపతి అయితే వచ్చేసాము. కంచి అనగానే అందరికీ బాగా గుర్తొచ్చేది బంగారు బల్లి వెండి బల్లి అని. ఇవి పట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని అందరికీ చాలా గట్టి నమ్మకం. వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక్కడ నుండి నేను మొత్తం కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్, ఇంకా శివ కంచి, విష్ణు కంచి, ఇంకా వెండి బల్లి బంగారు బల్లి ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చూసేయండి.
కంచి టెంపుల్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఇంకా మేము తిరుత్తని గుడికి కూడా వచ్చాము. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి, చాలా ఫేమస్ అండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. ఇంకా ఇక్కడ నుండి చూసుకుని తర్వాత మేము తిరుపతికి వెళ్ళిపోయాము. మా కంచి ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. చూసారు కదా, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.